నమస్తే. నేను మీ డాక్టర్ సరిత. ఈ మధ్యలో కొంతమంది అమ్మాయిల యొక్క పేరెంట్స్ వచ్చి ఈ డౌట్స్ అడిగారు. మా అమ్మాయి 1 ఇయర్ బ్యాక్ మెచ్యూర్ అయింది. అయితే పీరియడ్స్ 2-3 మంత్స్‌కి ఒకసారి వస్తున్నాయి. నెల నెల రావట్లేదు. ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా? మా అమ్మాయి 15 డేస్ బ్యాక్ మెచ్యూర్ అయింది. కంటిన్యూస్‌గా బ్లీడింగ్ అవుతుంది. ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా? అయితే ఇలాంటి డౌట్స్ అన్నింటికి ఆన్సర్స్ ఇవాళ తెలుసుకుందాం. పీరియడ్స్, మెన్సెస్, నెలసరి మరియు ఋతుక్రమం ఇలా వేరు పేర్లతో పిలుస్తుంటాం కదా. మరి ఈ పీరియడ్స్ అంటే ఏంటి? 10-15 సంవత్సరాల మధ్యన అమ్మాయిల్లో నెలకొకసారి 3-8 రోజుల వరకు వాళ్ళ యోని భాగం నుంచి అంటే వెజైనా నుంచి బ్లీడింగ్ అనేది వస్తూ ఉంటుంది. మొదటి 2-3 రోజులు కాస్త ఎక్కువగా ఉండి క్రమంగా తగ్గుతూ ఉంటుంది. దీన్నే మనం పీరియడ్స్ అని అంటాం. మరి అసలు ఈ పీరియడ్స్ ఎందుకు వస్తాయి? ప్రతి అమ్మాయి కూడా వాళ్ళ బర్త్లో వాళ్ళ అండాశయాల్లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఉంటాయి. అలాగే వాళ్ళ పొత్తి కడుపులో గర్భసంచి అనేది ఉంటుంది. అయితే ప్రతి నెలసరిలో కూడా ఈ చిన్న చిన్న ఎగ్స్ ఒకటి అనేది పెరిగి కావలసిన సైజుకి పెరిగిన తర్వాత అది విడుదల అవ్వడం అనేది జరుగుతుంది. ఈ విడుదలైన ఎగ్ అనేది ఈ ఫలోపియన్ ట్యూబ్ ద్వారా ట్రావెల్ చేసి ఇక్కడ స్పర్మ్తో ఫర్టిలైజ్ అయినప్పుడు పిండంలాగా ఏర్పడి అది గర్భసంచిలోకి చేరుతుంది. ఈ పిండంకి కావలసిన న్యూట్రిషన్ కానీ బ్లడ్ కానీ సప్లై చేయడం కోసం ఈ గర్భసంచి యొక్క లోపలి పొర ఏదైతే ఉంటుందో ఎండోమెట్రియం అంటాం. ఇది లావుగా థిక్గా అవుతుంది. అయితే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ రాలేదో ఈ లావుగా అయిన పొర ఏదైతే ఉంటుందో ఇది షెడ్ అయ్యి వెజైనా నుంచి బ్లీడింగ్ రూపంలో బయటికి వస్తుంది. దీన్నే మనము మెన్సెస్ అని లేదా పీరియడ్స్ అని అంటుంటాము. మరి ఈ పీరియడ్స్ ఏ వయసులో మొదలవుతాయి మరియు ఏ వయసు వరకు వస్తుంటాయి? సాధారణంగా 9-16 సంవత్సరాల మధ్యలో ఈ పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి. అలాగే 45-55 సంవత్సరాల మధ్యలో ఆగిపోవడం జరుగుతుంది. ఈ దశనే మెనోపాజ్ అని అంటుంటాము. సాధారణంగా 28 రోజులకు ఒకసారి పీరియడ్ అనేది వస్తుంది. 5 డేస్ అనేది బ్లీడింగ్ అవుతుంది. అయితే అందరికీ ఈ బ్లీడింగ్ అనేది ఒకేలా ఉంటుందా? ఉండదు. 3-8 రోజుల వరకు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే 21 రోజుల నుంచి 42 రోజుల వరకు కూడా బ్లీడింగ్ అనేది జరగవచ్చు. మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఏంటి? లేదా ఋతుక్రమ చక్రం అంటే ఏంటి? ఒకవేళ ఒక అమ్మాయికి ఈ నెల 1కి పీరియడ్ వచ్చింది అనుకుందాం. తర్వాత నెక్స్ట్ పీరియడ్ 28వ తారీఖు వచ్చింది అనుకుందాం. అప్పుడు వాళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్ లెంత్ అనేది 28 రోజులు. సో ఇది తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే నెక్స్ట్ పీరియడ్ ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది. కాబట్టి ఆ అమ్మాయి అనేది నెక్స్ట్ పీరియడ్స్కి ప్రిపేర్డ్గా ఉండొచ్చు. పెద్ద మనిషి అయిన మొదటి 2-3 సంవత్సరాలు పీరియడ్స్ అనేది రెగ్యులర్గా ఉండకపోవచ్చు. సంవత్సరానికి 6-8 సార్లు పీరియడ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే 2-3 నెలలకు ఒకసారి పీరియడ్ అవ్వచ్చు. మరి ఈ బ్లీడింగ్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఏ పద్ధతులు ఉంటాయి? మనకు మార్కెట్లో అవైలబుల్ ఉండే శానిటరీ ప్యాడ్స్ కానీ ట్యాంపూన్స్ లేదా మెన్స్ట్రువల్ కప్స్ ఇవేవి కొనుక్కోలేని వాళ్ళైతే కనుక ఇంట్లో తయారు చేసిన క్లాత్ అనేది వాడుకోవచ్చు. ఇంట్లో ఉండే శుభ్రమైన కాటన్ క్లాత్ని ఒక రెక్టాంగులర్ షేప్లో మడుచుకొని పీరియడ్స్కి బ్లీడింగ్ కోసం వాడుకోవచ్చు. పీరియడ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఎవరైతే క్లాత్ ప్యాడ్స్ వాడుతుంటారో దాన్ని శుభ్రంగా కడిగి ఎండలో మాత్రమే ఆరేయాలి. 2-3 సార్ల కంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. శానిటరీ ప్యాడ్స్ వాడే వాళ్ళైతే కనుక ప్రతి 6-8 గంటలకు ఒకసారి మార్చుకోవాలి. ట్యాంపూన్స్ అయితే 4-6 గంటలకు ఒకసారి మార్చుకోవాలి. మెన్స్ట్రువల్ కప్ అయితే కనుక 10-12 అవర్స్కి ఒకసారి మార్చుకోవాలి. ఈ వాడిన శానిటరీ ప్యాడ్స్ కానీ ట్యాంపూన్స్ కానీ పేపర్లో డబుల్ ర్యాప్ చేసి మూత ఉన్న డస్ట్బిన్లో మాత్రమే పడేయాలి. ఓపెన్ స్పేసెస్లో బహిరంగ ప్రదేశాల్లో పడేయకూడదు. అలాగే టాయిలెట్స్లో కూడా ఫ్లష్ చేయకూడదు. డ్రైనేజెస్ అన్నీ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్యాడ్ మార్చుకునే ముందు మరియు తర్వాత కూడా చేతులు అనేది శుభ్రంగా వాష్ చేసుకోవాలి సోప్తోని. ఈ సమయంలో బాడీని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఉదయం మరియు సాయంత్రం స్నానం చేయాలి. అలాగే యోని భాగాన్ని ప్రైవేట్ పార్ట్స్ని ముందు నుంచి వెనక వైపు వాష్ చేసుకోవాలి. క్లీన్ వాటర్ కానీ లేదా మైల్డ్ సోప్ యూజ్ చేయవచ్చు. స్ట్రాంగ్ సోప్స్, డౌచెస్, డియోడ్రెంట్స్ యోని భాగం శుభ్రం చేయడానికి వాడకూడదు. అలాగే ఈ సమయంలో ఆరోగ్యంగా ఉండడానికి హెల్తీ ఫుడ్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఐరన్ రిచ్ ఫుడ్ లైక్ బెల్లము, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, అంజీర్, ఖర్జూర, కిష్మిష్ ఇలాంటివి తినాలి. రోజుకి 3-4 లీటర్ల వరకు వాటర్ తాగాలి. అయితే కొంతమందికి పొత్తి కడుపులో నొప్పి మెన్స్ట్రువల్ క్రాంప్స్ వస్తుంటాయి కదా.
ఇలాంటి వాటి నుంచి నొప్పి తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాము. కొంతమందికి పీరియడ్ సమయంలో పొద్దు కడుపులో నొప్పి, మెన్స్ట్రువల్ క్రాంప్స్ వస్తుంటాయి కదా! ఇలాంటి వాళ్ళు ఈ నొప్పి తగ్గించుకోవడానికి పొత్తి కడుపు భాగంలో వార్మ్ వాటర్ బ్యాగ్ పెట్టుకోవచ్చు. లేదా కొన్ని ఎక్సర్సైజెస్, యోగా ఎక్సర్సైజ్ లైక్ చైల్డ్ పోజ్, బాలాసనం, భుజంగాసనం లేదా సీతాకోకచిలుకాసనం, బటర్ఫ్లై ఎక్సర్సైజ్ లాంటివి చేసుకోవచ్చు. మరి డాక్టర్ గారిని ఎలాంటప్పుడు సంప్రదించాలి అంటే, ఎప్పుడైతే హెవీ బ్లీడింగ్ అవుతుందో, అంటే 10 రోజుల కంటే ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, ముద్దలు ముద్దలుగా బ్లీడింగ్ అవుతుంది, ప్రతి 2 గంటలకు ఒకసారి ప్యాడ్ మార్చుకోవాల్సిన అవసరం పడుతుంది అనుకున్నప్పుడు డాక్టర్ గారిని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. మీకు పీరియడ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, సమస్యలున్నా కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ.